ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమే నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఆకలిని తీర్చుటకు ఆహారం చాలును నా ఆత్మదాహం తీర్చువారు ఎవరు దేవా. ఆకలిని తీర్చుటకు ఆహారం చాలును నా ఆత్మదాహం తీర్చువారు ఎవరు దేవా. కోపమందు క్రోధమందు కృంగిపోనీయక కోపమందు క్రోధమందు కృంగిపోనీయక శాంతి ప్రేమ మార్గములు నడుపువారెవరయ్యా. నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం ఓ నా యేసయ్యా. నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం ఓ నా యేసయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా. దేవునికి మనం ఎందుకు భయపడాలి? దేవునికి భయపడే వారి మీదకి ఆయన కనికరము తరతరాలు ఉంటుందని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు మనం దేనికి భయపడాలో దానికి భయపడం, దేనికి భయపడకూడదో దానికి భయపడదు. అవునా కదా? మనం దేవునికి భయపడడం కానీ మనుషులు ఏమైనా చేస్తారని భయపడదు. క్రోమముగాలు ఏమైనా చేస్తే ఏమని భయపడదు. ఉదాహరణకి చేయి జరుగుతుంది, ఒక కూడు చేస్తే ఎంతమంది ఏమంటారు అంటే అది పోయి పోతారు. ఒక ఆమెట్లో వాకింగ్ చెప్తుంటే రాత్రి 11:30 అవుతుంది, కష్టంగా సాగుతుంది. నీలానే కూర్చున్నారు. ఆ గిరికి మీద నుంచి ఒక బల్లి జాలు కొడుకు అమ్మ మీద పడిపోయింది. క్యాగ్ పెట్టేసరికి అందరూ చదువుకు పోయారు. ఏందని చూస్తే బల్లి మీద పోయింది. చిన్న బల్లికి భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. దేశంతానే జయం. ప్రియమైన దేవులారా, మనుషులకి జంతువులకి భయపడితే ఆశీర్వాదం రాదు, కానీ దేవునికి భయపడితే ఆయన కనికరము ఆయన ఆశీర్వాదం మన మీద మన కుటుంబాలకు తరతరాలకు వస్తుంది. హల్లెలూయా. ఈ సమయంలో లోకాసు వార్త 1వ అధ్యాయం 50 వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. లోకాసు వార్త 1వ అధ్యాయం 50 వచనం చదువుతున్నారు. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. హల్లెలూయా. ఒకసారి అందరూ చదువుతారు ఈ మాటను. మా ఇంకోసారి చదవన్నది ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము
క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి మనం భయపడితే ఆయన కనికరము తరతరాలకు ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది? తరతరాలకు ఉంటుంది. దేవునికి మనం ఎందుకు భయపడాలంటే ఆయన రూపంలో, ఆయన పోలికలో మనల్ని ఆయన సృష్టించుకున్నాడు. సాతానుడు పెట్టే సులువైన చిక్కుల్లో పడి పాపము చేస్తూ ఆయన చెయ్యి దాటిపోతే భయం అనేది మనకి ఆవరిస్తుంది. దేవుని మార్గము ప్రేమ, దేవుని మార్గము సమాధానం. సాతాను మార్గం ఏంది? భయం. సాతానుడు మానవ హృదయాల్లోకి మొట్టమొదట ఏ మార్గం వేసినాడు? ప్రవేశించాడు. చీటింగ్. చెప్పండి, చీటింగ్ అంటే ఏంది? మోసం. చెప్పండి, మోసం. వాళ్ళు మోసం చేసి వచ్చేసాడు. దేవుడు మీకు ఇలా చెప్పాడా? తింటే మీరు సావనేసారు నా వల్లే దేవతలు వేసి వాడు అబద్ధం ఆడేశాడు. అది తప్పక వాళ్ళు ప్రేమపై ఏం చేశారు? తినేశాడు. దేవుని మహిమ వాళ్ళు కోల్పోయినప్పుడు వారి యొక్క దిగంబరత్వం వారికి కనపడింది. అంతకుముందు ఉన్నదా? అంతకుముందు వారికి మహిమ శరీరాలు ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? మహిమ శరీరాలు వారికి ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఇంకా సేవకులు వచ్చినట్లయితే మనమందరం ఏం చేయబోతాం? మహిమ శరీరాలు ధరించి కనులకు పాటలోనే మనం గోవులైన ఎగిరిపోయినట్లు ఎగిరిపోతాం. యేసు రక్తమే జయం. హల్లెలూయా. మొదటిగా మృతులు లేస్తారు, ఆ తదుపరి సజీవమైన మనము తిరిగి లేస్తాం. కానీ వీరు దైవ స్వభావముని వీడి మానవ స్వభావంలోనికి వచ్చినారు. ఆ నుంచి వారికి భయం అనేది స్టార్ట్ అవుతుంది. అంతకుముందు ఈ ఏదైనా వనంలో పక్షులతో వారు సంతోషించారు, జంతువులతో వారు కలిసి ఆనందించారు. వారు ఎప్పుడైతే ఈ శాతానుడి మాట విని అయిపోయారో ఆ నుంచి పక్షులు వారికి వ్యతిరేకమైపోయాయి, జంతువులు వారికి వ్యతిరేకమైపోయాయి. యెహోవా దూతలు ఖడ్గాల కొరకు మనం తావడం ప్రారంభించారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క భయము మనలో ఉన్నట్లయితే ఆయన కనికరము మన పిల్లలకి తరతరాలు ఉంటుంది. ఇందాక మనం కీర్తన భాగంలో చదువుకొని ఉన్నాం. దేవుడు ఇచ్చే శాసనాలు ఎలా ఉంటాయి? ఆశీర్వదించడానికి ఆయన శాసనాలు ఉంటాయి. దేవుని సన్నిధిలో భయపడిన వారిని మనం బైబిల్లో చూసినట్లయితే చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళలో ఈరోజు ఒక వ్యక్తిని ఈ ముందుకు తీసుకుని వస్తాను. మనందరం బైబిల్ తెలిసినట్లయితే దేవుడికి భయపడి ఆయన కనికరాన్ని నేటికి ఆ యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించే వ్యక్తుల్లో మనం చూస్తాం. ఆదికాండము 22వ అధ్యాయము ఆ యొక్క మొదటి నుంచి 14 మనం చూసినట్లయితే అబ్రహాము ఇస్సాకును బలించినట్లు ఆ బలిని అర్పించబోయే సమయానికి దేవుడు ఆవేసి ఇస్సాకు మారుగా అక్కడ ఇంకొక పొట్టేలును గొర్రెను మనం చూస్తాం. ఒకసారి చూసినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయము మనం 13 నుంచి చదువుతాం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక కట్టున కనపడెను. 10 నుంచి చదివితే కాస్త క్లియర్ గా ఉంటుంది. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన చిత్తివాని మీద చెయ్యి వేయకుము, అతనినేమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నా వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని
నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడుతున్నాడా భయపడట్లేదా? అబ్రాహాము దేవునికి భయపడుతున్నాడు. ఈరోజు మనం భయపడుతున్నాం దేవునికి. గుడ్లనే చేసుకుని చెప్పండి. దేవునికి భయము అసలు మనకు ఆశీర్వాదం ఎందుకు తెలుసా? దేవునికి మనం భయపడతాం, మనుషులకి భయపడతాం, ఒక్కల వ్యక్తిని భయపడతాం, పదుల మీద పడతాం భయపడతాం. కానీ దేవునికి దేవుని సన్నిధిలో ఉన్న వ్యవస్థ భయపడమే భయపడడం. అందుకని మనకి ఆశీర్వాదాలు అనేవి రావు. ఆశీర్వాదాలు మనకు రావాలంటే మనం ఏం చేయాలి? దేవునికి భయపడాలి. హల్లెలూయా. దేవుని భయపడడం దేవుని ఏమన్నా రాక్షసుడా, ఏమన్నా భయంకరుడా? కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. ఈ పరీక్షలో మనము ఎక్కుతామా ఓడిపోతామా అన్నది దేవుడు మనల్ని టెస్ట్ చేస్తారు. మీరు ఫస్ట్ ఇయర్లో జాయిన్ కావాలంటే డైరెక్ట్గా జాయిన్ అవుతారా? ఏం చేయాలి? 10th క్లాస్ పాస్ అవ్వాలి. 10th క్లాస్ పాస్ అవ్వకుండా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారా? ఎవరు? ఎందుకని 10thలో మీరు ఫస్ట్ నుంచి ఈ 10th క్లాస్ వరకు మీరు ఏం చదువుకున్నారు, ఏం నేర్చారు టెస్ట్ అనేది వాళ్ళు పెడతారు. హల్లెలూయా. అట్లనే మనం గొప్ప మేలులను పొందుకునే సమయంలో మనకు కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. ఈ 22వ అధ్యాయం 1 నుంచి 14వ వచనం వరకు మనం చూసినట్లయితే అబ్రహాము దేవునికి భయపడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే దేవుని స్వరము అంటున్నారు. దేవుని మీద మనం ఆసక్తి చూపేటప్పుడు దేవుడు ఏది కోరతాడో అది దేవునికి మనము సమర్పించాలి. 22 నుంచి చూసినట్లయితే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఏం చేసినండి? పరిశోధించాను. హెబ్రీ పత్రిక 11:15లో శోధించిననేసి ఉంటుంది. అయితే దేవుని యొక్క పరిశోధన మనల్ని ఆశీర్వాదానికి నడిపిస్తుంది. సాతానుడి యొక్క శోధన మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? నాశనానికి నడిపిస్తుంది. సాతానుడు ఎక్కడ శోధిస్తాడో తెలుసా? నీ జీవితం మీద నీకు విరక్తి కలిగేటట్టు చేస్తాడు. నీకు ఏదైతే మైనస్ ఉన్నదో దాన్ని ఎత్తి చూపెట్టి నువ్వు బాగుపడవు, నీ బతికింతే, ఎందుకు నువ్వు బతకడం సామరాదు అనేసి చెప్తా ఉంటుంది. అర్థమవుతుందా? ఒకసారి నేను ఒక 2 నెలలు 3 నెలల క్రితం హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ 3 days ఉన్నాను. కింద దోమ పడుతుందనేసి పైకి ఎక్కి పడుకున్నా 2 స్టేర్ల పైన. పడుకున్నప్పుడు అర్ధరాత్రి ఒక శాతాను వచ్చింది. శాతాను వచ్చి ఏమంటుందంటే ఇటు మళ్ళీ ఇటు తనినట్టు అనిపించింది. ఇటు తిరిగి చూస్తే ఏమి లేదు. మళ్ళీ ఇటు తిరిగి చూస్తే మళ్ళీ తన్నింది. ఎవరు ఏందని చూస్తే ఎందుకు ఒంటరిగా ఉంటాం, నీకు పెళ్లి కాదు, నీ బతుకు మరగటమా సావరాదు, ఇదిగోదా ఈ తేగ కొట్టుకోనేసి అది పేరు పెడుతుంది. ఒక్కసారి చూసి సాధారణ వేసిన గట్టిగా కట్టగానే దెబ్బ పిల్లిపోయింది. అర్థమవుతుందా? అదే ప్లేస్ ఇంకొక ఉన్నట్లయితే ఒకటే. సాతానులు ఏం చేస్తాయి? శోధించి మిమ్మల్ని నాశనం చేస్తాయి. నేను కలిపి కబుర్లు కట్టుకబుర్లు చెప్పను, ఉన్నట్టు నేను చెప్తాను. నమ్మితే నీకు మంచిది, నమ్మకపోతే నేను ఏం చేయలేను. చేసినంతనే జయం. హల్లెలూయా. అయితే అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? పరిశోధించాడు. ఈరోజు దేవుడు నిన్ను హెచ్చించాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడు పెట్టి కొన్ని పరిశోధనల్లో నీవు గెలవాలి. ఎలాంటి కఠిన పరిస్థితులైనా సరే నువ్వు గెలవాలి. అబ్రహాముకి ఎదురైన పరీక్ష ఏమిటి? నీ ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించమని చెప్పాడు. ఎక్కడో
ఈ కానాను నుంచి ఈ మోరియా ప్రదేశం చూపెట్టాడు. ఈ కానాను నుంచి ఈ మోరియా ప్రదేశం ఎన్ని రోజులు ప్రయాణం? 3 రోజులు ప్రయాణం. ఎన్ని రోజులు? ఇస్సాకు యేసు ప్రభువుకు సాదృశ్యంగా తీసుకొని అబ్రహాముని తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా తీసుకున్నట్లయితే తాను అబ్రహాము ఇస్సాకు ఎంతగానో ప్రేమించాడు. అట్లనే తన కుమారుణ్ణి ప్రాణత్యాగానికి బలిగా అర్పించడానికి అబ్రహాము సిద్ధపడ్డాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించింది కాగా తన అద్వితీయ కుమారుణ్ణి లోకమునకు పంపినని యోహాను సువార్త 3:16 మనకి సెలవిస్తుంది. అయితే అబ్రహాము ఇస్సాకును తీసుకొని ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? 3 రోజులు ప్రయాణం చేశాడు. అందరూ మంచిగా ఉన్నారా? ఒకసారి గట్టిగా చెప్పండి. ఏమర్థం అవుతుందంటే చెప్తానండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు చనిపోయి ఎన్ని దినాలు వేశాడు? 3 రోజులు వేశాడు. ఇస్సాకుని బలిగా అర్పించమన్నప్పుడే అబ్రహాము తన మనసు ఇస్సాకుని దేవునికి సమర్పించాడు. అర్థమైందా? అబ్రహాముకు ఉన్న విశ్వాసం ఏంటి మనకు ముందుకెళ్తే అర్థమవుతుంది. 2వ వచనం, అప్పుడే నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీకు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశంకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబో పర్వతములలో దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. తెల్లబడినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకు వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 4వ వచనం, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడితో ఇక్కడనే ఉండి నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవుడికి మొక్కి మరలా ఎందుకు వచ్చేదమని చెప్పినట్టు మనం ఇక్కడ చూస్తాం. అయితే తన పనివారిని తీసుకొని వెళ్ళాడు. గాడిదకి గాడిద ఎంత ఉంది చెప్పండి. గాడిద విషయం చెయ్యండి. అందరినీ మన పోతుంది అది గాడిద అని ఈజీగా అందరం తిట్టేస్తాం. గాడిద గంటలు కట్టి ఈ ప్రదేశానికి తీసుకుని వచ్చాడు. ఈ ప్రదేశం మోరియా ప్రదేశం. మోరియా ప్రదేశం ఇక్కడ నుంచి కానా నుంచి ఈ ప్రాంతానికి ఎన్ని రోజులు ప్రయాణము? 3 రోజులు ప్రయాణము. అయితే తన పనివారితో ఒక మాట చెప్తున్నాడు అబ్రహాము, నేను నా కుమారుడు వెళ్ళి మరలా వచ్చేదమని చెప్పాడు. వస్తానని చెప్పిండా వచ్చేదమని చెప్పిండా? చెప్పండి అన్నారు. వస్తాము అంటే ఏకవచనం, వస్తాము అంటే బహువచనం. మీరు చదువుకుంటే క్లారిటీగా అర్థమవుతాయి. మీకు అట్టిగా చెప్పినట్టు చెప్తున్నాను. ఇప్పుడు ఎందరో ఉదాహరణకు ఫోన్ చేశారనుకుంటే పలానా ప్రాంతం మీటింగ్ ఉందంటే సరే వస్తానంటే నేను ఒక్కనే పోతా, వస్తాను అంటే నాతో కూడా 2 పిల్లలు తీసుకుని పోతా. అవునా? మరి ఇక్కడ అబ్రహాము ఇస్సాకు ఇద్దరే ఉన్నారు. ఇస్సాకుని బలిగా అర్పిస్తే వస్తాము అని ఎక్కడ చెప్పినట్టు చెప్పండి. ఇప్పుడు దహన బలిగా ఇస్సాకుని అర్పించాలి. దహన బలి అంటే ఏంటి? ఒక వ్యక్తిని ఒక గొర్రెను చంపి ఆ యొక్క నిప్పుల మీద ఉంచినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వస్తుంది. ఈ అగ్ని దిగి వచ్చినప్పుడు ఆ యొక్క మాంసం అంతా ఏమైపోయింది? బూడిదగా అయిపోద్ది. ఉదాహరణకి ఏలియా ఏం చేశాడు? అన్ని దేవతలు పూజలు కత్తులతో పోసుకొని కమాం దేవుడాలంటే కేవలం పెట్టారు. ఏలియా ఏం చేశాడు? నీళ్లు పోసి పెద్ద మొక్కలు వేసి ప్రార్థన చేశాడు. ఆకాశం చద్ది దిగి వచ్చి ఆ బలిపా మాంసం మొత్తం రాళ్ళు గాలి బూడిదైపోయాడు. హల్లెలూయా. ఈ దహన బలి అంటే ఏంటంటే ఆ యొక్క నిప్పులతో బూడిదతో దహించవేయాలి.
ఇస్సాకుని చంపేసి బూడిద తట్టు కాల్చేదే దహన బలి. అర్థమైందా? మరి ఇస్సాకుని చంపేస్తే అబ్రహాము వస్తాను అని ఎక్కడ చెప్పినట్టు ఆలోచించారా? అబ్రహాముకు విశ్వాసం ఏంటి చెప్పండి? అబ్రహాముకు విశ్వాసం ఏంటి? మీరు బతుకున్నకాలం గుర్తుపెట్టుకోండి. అబ్రహాముకు విశ్వాసం ఏంటంటే ఇస్సాకుని దహన బలిగా అర్పించినా సరే దేవుడు ఆ దహన బలి యొక్క బూడిదలను మరలా దేవుడు తిరిగి ఇస్సాకుని పెడతాడని అబ్రహాము విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే యెహోవా ఏది చేయడానికి సరే సమర్థుడు, శక్తిమంతుడు. హల్లెలూయా. దహన బలిగా అర్పించిన ఆ బూడిదల నుండి ఇస్సాకుని మరలా తిరిగి అబ్రహాముని తన కుమారుని దేవుడు అతనికి ఇస్తాడు. ఇది ఆ విశ్వాసంతోనే చెప్తాడు. ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు అబ్రహాం కన్నులెత్తి చూసినప్పుడు హిబ్రూ బైబిల్స్లో కొన్ని ఉన్నాయి చరిత్ర. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తిన ఆ ప్రాంతంలో దిగిందంట. హల్లెలూయా. ఈరోజు మనం ఆరాధిస్తున్నప్పుడు దేవుని ఆత్మ ఇక్కడికి ఉంటుంది. దేవుని సన్నిధిని అందుకు మనం ఎక్కువగా ఆరాధన చేయాలి. దేవుని మొక్కి అంటే ఏంది? ఇంగ్లీష్లో చూసినట్టు వర్షిప్ అంటే ఏంది? ఆరాధన. నువ్వు దేవునికి ఆరాధన చేసినప్పుడు నీ బంధకాలు తెగిపోతాయి. తెలుసా? నీ శ్రమలో బాధలన్నీ పోతాయి. దేవునికి ఆరాధన చేసినప్పుడు సంఖ్యలు కూడా తెగిపోతాయి. పౌరుషేలలో వాళ్ళు బంధించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? జైల్లో పాటలని ఆరాధన చేశారు. ఆ దెబ్బకి ఏమైపోయింది? ముందులు కూడా విడిపోయాయి. భూకంపం వచ్చింది. ఎరుకు కోటగోడలో ఎట్లా పోయి దేవుణ్ణి వాళ్ళు స్తుతించారు. గంభీర స్వరాలతో కూలిపోయాయి. నువ్వు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధించినప్పుడు మీ ఇంట్లో ఉండే బంధకాలు కూలిపోతాయి, పడిపోతాయి, విరిగిపోతాయి. ఈశ్వరు అంతమే చెయ్యండి. హల్లెలూయా. ఇక్కడ దేవునికి వాళ్ళు ఏం చేశారు? రొక్కి మళ్ళా వస్తామని చెప్పారు. అయితే ఇస్సాకు ఇంకా తీసుకుని వెళ్తున్నప్పుడు ఇస్సాకు డౌట్ వచ్చింది. ఏంటా డౌట్? డాడీ, మనం ఇంత దూరం వచ్చాం, మరి బలి అర్పించడానికి కత్తి ఉన్నది, నిప్పు ఉన్నది, కాల్చడానికి కట్టెలు ఉన్నాయి, మరి వధించడానికి దొరకలేదు డాడీ. అబ్రహాము ఏమన్నాడు? మారా, దేవుడే చూసుకుంటాడు అన్నాడు. ఇలాంటి క్రిటికల్ పరిస్థితుల్లో ఎవరు తెలియకుండా ఒక పిల్లగాన్ని తీసుకుని వెళ్ళి అతన్ని బలి అర్పించే సమయంలో అదే ప్లేస్ మనవుడికి మనం ఏం చేస్తాం? ఎగ్గి తన్నేసి ఎలా ముసలి బలి అర్పించాలా, మైండ్ వీధి నుంచి ఎగ్గి తన్నేసి మొత్తం దాన్ని ఇస్తాను. అట్లా రాలేదు. తండ్రికి ఏం పెట్టాడు? విధేయతను చూపెట్టాడు. దేవుడనే యెహోవా యేసుక్రీస్తు లోకాలను పంపించినప్పుడు యేసుక్రీస్తు వాళ్ళు ఆయనకి ఏం చూపెట్టారు? విధేయతను చూపెట్టారు. నువ్వు వెళ్ళి ఆ జనులతో ఆ యొక్క యజ్ఞాన్ని పాటించి వచ్చేసేమన్నాడు. దేవుడు మనందరినీ ఎట్లా చేశాడు? జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనందరినీ తన మనసులో సృష్టించుకున్నాడు. యేసుని అర్థమే జయం. ఈరోజు ప్రతి మనిషి భూమి మీద ఉన్నదంటే దేవునికి వాళ్ళు పుట్టిన నుండి చచ్చిపోయేంత వరకు వాళ్ళు ఏం చేస్తారు? ప్రతిదీ దేవునికి తెలుసు. మరి దేవునికి తెలిసినోడే ఏదైనా తోటలో మరి అది ఎందుకు పెట్టినట్టు? దేవుడికి తెలియదా? అది తింటే అంతరని దేవుడికి తెలియదా? తెలుసు. అది ఎందుకు పెట్టినట్టు? కొన్ని చారిత్రాత్మక గ్రంథాలలో
ఏమని రాయబడిందంటే యూదులకు తాలూకు గ్రంథాలలో దేవునికి సమస్తం ఎరిగినవాడు. దేవుడైన యెహోవా ఈ భూమిని ఈ మనుషుల్ని సృష్టించడానికి ముందు ఏం చేసిందంటే తన ఏకైక కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువుని ఒక గొర్రెపిల్లగా మొదటి బోధించి భూమికి పునాది వేశాడు ఆయన. హల్లెలూయా. ఈ జగత్ పునాది వేయబడక మునిపే గొర్రెపిల్లను బోధించాడు ఆయన. ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎవరి కోసం చనిపోయాడు? మనందరి పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడు. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన బోధించబడిన గొర్రెపిల్ల. అర్థమైందా? ఇంత ప్రణాళిక కలిగిన దేవుడు ఈరోజు నిన్ను చూస్తున్నాడు. నువ్వు కూర్చున్నట్టు చూస్తున్నాడు, నువ్వు లేచుగా చూస్తున్నాడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు సమస్తగా పరిశీలిస్తున్నాడు. కానీ నువ్వు ఎంత తప్పు చేసినా ఆయన ఎందుకు నెలకొన్నాడంటే ఆయన కనికరం కలిగిన దేవుడు. అర్థమవుతుందా? ఆయన కనికరము మన మీద ఉన్నట్లయితే తరతరాలు ఆయన ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. హల్లెలూయా. కుమారా, దేవుడే చూసుకుంటాడనేసి చెప్పాడు. ఆ తర్వాత ఇస్సాకుని బంధించాడు. ఇస్సాకుకి అర్థమైపోయింది తండ్రి కొడుకు ఇద్దరు అక్కడ రాళ్ళను ఏరుకొని పేర్చాడు. కొన్ని పేర్చి బలిగా అర్పించే సమయానికి ఇస్సాకు ఒక ఏం చేసిందంటే కాళ్ళు చేతులు కట్టవేయబడి కళ్ళకి గంటలు కట్టి కత్తి తీసుకొని వధించబోయే లోపల దేవుడాన్ని బట్టి మనకి బైబిల్లో ఉన్నది. అంతే కదా? అయితే దేవుడిలాగా కొన్ని ఇష్టాలు ఆ గ్రంథాలలో చూసినట్లయితే ఈ 22వ అధ్యాయం నుంచి 23, 24, 25, 26 అధ్యాయాల వరకు ఇస్రాయేలు కనపడాడు. 27 నుంచి స్టార్ట్ అవుతాడు. మరి ఈ మధ్యలో ఏం జరిగిందంటే అబ్రహాము ఎప్పుడైతే ఇస్సాకుని బంధించి కత్తితో వధించినప్పుడు ఆ యొక్క మెడ తెగిపోయి రక్తం చింది ఇస్సాకు ప్రాణం బయటకు వచ్చినప్పుడు పర్వతం నుండి ఒక కెరూబు వచ్చి ఇస్సాకు యొక్క ఆత్మని పర్వతానికి తీసుకుపోయిందనేసి ఆ గ్రంథాలలో ఉన్నాయి. అర్థమవుతుందా? కొంతమంది పండితులు ఏమంటారు, ఇస్సాకు 3 సంవత్సరాలు పర్వతం నుంచి మళ్ళీ కిందకు వచ్చాడంటారు. కానీ ఇస్సాకు మళ్ళీ 3 దినాలు అక్కడ నుండి కిందకు వచ్చాడు అనేసి అంటాడు. మళ్ళీ ఎక్కడైతే ఆ ప్రారంభమైన శవం ఉంది అదే శవం అదే ఆత్మ వచ్చి మళ్ళీ తిరిగి వేసినట్టు ఆ యొక్క గ్రంథాలలో ఉన్నాయి. అయితే అవి చరిత్ర చదవడం బాగుంటాయి కానీ మనకి ప్రామాణికం బైబిలే. చేసినంతనే చేయను. హల్లెలూయా. అయితే చూడండి దేవునిలారా, అబ్రహామా నీవు ఒక్కడైనా నీ కుమారుణ్ణి నాకు వెలితీయా లేదు కనుక నీవు ఎవరు భయపడుతున్నావు అన్నాడు. దేవునికి భయపడుతున్నామని అర్థమవుతున్నది అనేసి ఈ కుమారునికి మారుగా అక్కడ ఒక పొట్టేలు ఉంటుంది. దాన్ని తెచ్చి దాన్ని తల్లి కొడుకులు అర్పించేసి కిందకి వస్తారు. ఆ ఆశీర్వాదమే నేటికి కొనసాగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఉన్నాడంటే ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు బట్టే మనకి అర్థమవుతుంది. దేవుని ఉనికి ఉన్నది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాలలో అనుకుంటారు. ఒకసారి జగ్గపేట దగ్గర ఒక ఊరిలో వాక్యం చెప్పేసి అటు అచ్చపేట రూట్లో వస్తాను. అక్కడ ఆయన దాదాపు 70 సంవత్సరాల మధ్య రిటైర్ అయిన మాస్టర్ అన్నమాట. బస్సులో నాకంతా తెలుసు దేవుడు లేడు, దైవం లేదు, అంత ప్రేమ అనేసి ఆ బస్సులో అందరూ వెళ్తున్నాడు. అంత వయసు వచ్చి అంత చదువుకోవడం కూడా ఏమంటున్నారు, దేవుడు లేదు. బైబిల్ ఏమి చదివిస్తుందంటే దేవుడు లేదని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. కానీ దేవుడు ఉన్నాడు. దాని నిదర్శనం ఏంటి?
ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుని సంతానం. ఎలా దేవుని సంతానం అయింది? ఇశ్రాయేలు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు ఎవరి పిల్లలు? యాకోబు. యాకోబు ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరి అబ్బాయి? అబ్రాము. అబ్రాము ఎవరిని పూజించాడు? ఈ దేవుణ్ణి. హల్లెలూయా. యేసు రక్తమే జయం. సో ఆ ప్రజలు 3200 సంవత్సరాల క్రితం జీవించిన ఆ ప్రజలు నేటికి ఉన్నారంటే వారిని చేసిన దేవుడు నేటికి సజీవంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో నేనే దేవుని చెప్పుకునే వాళ్ళు భూమి మీద మనుషులుగా జన్మనెత్తి దేవుడు చెప్పుకునే పాదాలు ఉంటారు కదా, తేరాబాబు దొంగ బాబు కొందరు దొంగ భాషలు కూడా యూజ్ చేయడు. ఇలాంటి వాళ్ళందరూ సుమారు 400 కోట్ల మంది నేను దేవుని ఎంత నుండి వచ్చాను, దేవుడిని అని చెప్పుకునేవాళ్ళు. అని అందరూ చచ్చిపోయారు. వాళ్ళ సమాజం దగ్గరికి వెళ్ళి చదివితే ఏమవుతాయి? ఎమకలు వస్తాయి. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి ఖాళీ ఉన్నది. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు సమాధి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన లేడు, ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన సజీవుడై తిరిగి లేచాడు. మరలా ఆయన రాబోతున్నాడు. ఆకాశం నుండి ఆయన దక్షిణాస్తం సాపి మనం ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి? దేవునికి భయపడాలి. దేవుని భయం లేకపోతే ఆయన కనికరం మన మీదకి రాదు. దేవుని భయం మన మీదకి లేకపోతే మనం ఆశీర్వదించబడం. దేవుని భయం మనకు లేకపోతే మన ఉన్నత స్థాయికి రాదు. ప్రపంచం ఇశ్రాయేలు దేశం అనేది మొత్తం కలిపి ఒక హైదరాబాద్ అనుకుంటాను అంతే. అని ప్రపంచంలో దాంతో మోస్ట్ పవర్ఫుల్ ఏది లేదు. దేవుడు పెద్ద దాంట్లో ఆశీర్వదించాడు, చిన్న దాంట్లో నుండి ఆశీర్వదిస్తాడు. అందుకని చిన్న మంద భయపడుకుడి. హల్లెలూయా. ఈ చిన్న మందే నేడు ప్రపంచ దేశాలకి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. కానీ చిన్న దేశాన్ని నాశనం చేయడానికి కొన్ని కుట్రపూరిత దేశాలు కూడా ఉన్నాయి. ఇశ్రాయేలు దేశంతో స్నేహం చేసే దేశాలన్నీ బ్లెస్ అయిపోయాయి. ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా నిలిచే దేశాలన్నీ ఏమైపోతున్నాయి? ఆడిపోయి అక్కడ జీవం లేక మనుషులు యుద్ధాలు అందరూ జరిగి అందరూ చెప్తున్నారు. ఇప్పుడు ఇరాన్కి ఇశ్రాయేలుకి గొడవ. ఈ ఇశ్రాయేలుకి ఇరాన్కి మన గంగారం గురియాల పక్కపక్కన ఉన్నట్టుగా సుమారు ఎన్ని కిలోమీటర్లు తెలుసా? 1000 కిలోమీటర్ల పైనే డిస్టెన్స్. మరి ఆడికి వీళ్ళు ఎక్కడ యుద్ధాలు చేస్తారంటే వాళ్ళు కొన్ని టైం బాంబులు సెట్ చేసుకుంటారు. వాళ్ళ బట్టను నొక్కితే బాంబు పోయి నాయకుడిగా దేశంలో పడింది. అర్థమవుతుందా? ఇశ్రాయేల్ ఒక బాంబు నొక్కితే అది పోయి దేశంలో పడింది. దాన్ని బైబిల్గా అంటారు. చూసుకోండి, ఎక్కడో జరుగుతున్న న్యూస్ నేడు పబ్లిసిటీ అవుతుందంటే అది త్వరగా ప్రభు రాబోతున్నాడు. నేను వచ్చినప్పుడు ఏమేమి జరుగుతాయి? దేశాల మీద దేశాలు కలుగుడు భూకంపాలు వస్తాయి. దేశాలకు ఏం జరుగుతున్నాయి? మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది. ఇప్పుడు ఈ యుద్ధాలన్నీ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేటట్టు ఉన్నాయి. ఇశ్రాయేల్ దేశం చిన్నదే, కానీ దీని మీద శత్రు దేశాలన్నీ కమ్ముడి దారి తీయడానికి వస్తున్నాయి. ఏ ముస్లిమ్స్ దేశాలు చూడండి. దీని మీద ఇశ్రాయేల్ దేశానికి ఇశ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తిల్లదు. హల్లెలూయా. ఎందుకని ఆ జనం ఏ జనం తెలుసా? దేవుని చేత ఎన్నుకోబడిన వారు. వీరు నా స్వకీయ జనాంగం అన్నారు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి ఏమన్నది? ధర్మశాస్త్రం అన్నది.
ధర్మశాస్త్రం వారు గరిష్ట పరిస్థితులే ఉంటారు. సున్నైన సరే వాళ్ళు పోరు. అందుని బట్టి వాళ్ళు చనిపోగానే వారు పరదేశికి కొనుక్కోబడతారు. చాలా మంది తెలియని పాశవేలు ఏం చేస్తారంటే ఇశ్రాయేలు చనిపోతే ఆకలి మోతాలని బోధిస్తారు. దాదాపు ఇశ్రాయేలు ప్రజలకి రక్షణ అవసరం. రక్షణ అవసరం, అన్ని జనులకు అవసరం. యేసు ప్రభు వచ్చి ఇశ్రాయేలుకి అక్కడ సువార్త ప్రకటించినట్లున్న బైబిల్లో లేదు. చుట్టుపక్కల అన్ని జనాంగాలకు వెళ్ళైన సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఇంకేం చెప్పిండు? ఇశ్రాయేలు దేశంలో నుండి మీరు ప్రకటించండి అని చెప్పరా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించదని చెప్పాడు. హల్లెలూయా. వారికి ధర్మశాస్త్రం ఉన్నది. మనకున్న ధర్మశాస్త్రం ఏంటి? ధర్మశాస్త్రం అనేది దేవుని, కానీ దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. ఒకటి, ఈ దేవుడిని యెహోవాను పూర్ణాత్మతో పూర్ణ మనసుతో ఆయనను సేవించాలి. రెండవది, నిన్ను వలె ఈ పొరుగు వారిని ప్రేమించాలి. కానీ పొరుగు వారి మీద ఎక్కువగా ఏమవుతుంది? మనకి ద్వేషం, కోపం, పగ, కక్ష, జీవేలు తొందరగానే మనసులో ఉంటుంది. దేవుడికి చెప్పిన శక్తులే ప్రేమించాలి. ప్రేమించినప్పుడు ఆయన కనికరం, దయ మన మీదకు ఉంటుంది. కానీ ఆయన పూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆయన్ని సేవించాలి. కొంతమంది పాట పాడతారు, పూర్ణ మనసు ఆరాధించున్నాయి అంటే అంతా యాక్టింగ్ దేవుడు చూసుకోవడం. ఉదయాలు ఆయన ఏం చేస్తాడో పరిశోధిస్తాడు. మనుషులు పైరూపాన్ని చూస్తాడు, ఆయన అంతరంగాన్ని చూస్తాడు. దేవుని భయము ఆయన చూస్తాడు. దేవుణ్ణి ఈ రోజు నుంచి ఆయన సన్నిధిలో భయపడు, పాపాన్ని విడిచిపెట్టి దూరంగా పారిపో. ఏసేపు ఏం చేశాడు? పాపానికి దగ్గరగా ఉండి పారిపోయాడు. పాపం చేయకుండా ఉండినప్పుడు నీకు కష్టాలు, బాధలు, శోధనలు వస్తాయి అని ఈ స్థితి నిన్ను అంచెలంచెలుగా తెచ్చేస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకనే దేవుని కనికరం మన మీద ఉన్నట్లయితే మన పిల్లలు తరతరాలకు ఆశీర్వదించబడతారు. ఈరోజు మన కుటుంబాలు ఈ లెవెల్లో ఉన్నాయంటే మనలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ లోపాలను మనం సరి చేసుకొని ఆయన కనికరం కోసం మనం ఎదురు చూద్దాం. అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకుని ఆశీర్వదించిన దేవుడు, యాకోబుని ఆశీర్వదించిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించిన దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన సజీవుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఫోన్ చేస్తే ఎదుటో హలో నీకు వినపడుతుంది, కానీ దేవుని స్వరం వింటున్నావా? దేవుని స్వరం వినాలంటే ఫోన్ చేయాలి. ఫోన్ చేయాలంటే నెంబర్ ఏముంది? 33 నాకు మొదలుపెట్టును, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పాడు. కానీ మొదలు పెడుతున్నారా? ఈ గూడంతా మనుషులు చెప్పుకుంటారు కానీ దేవుడికి చెప్పడు. సో మనుషులు కాదు కానీ దేవుడికి మీరు చెప్పండి. ఈ సమస్యలన్నీ పరిష్కారం యేసుక్రీస్తు. హల్లెలూయా. అట్టి కనికరము, భయము నీ మీద, నీ కుటుంబాల మీద దేవుడితో ఉన్న గోచులుగా